హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. 60,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హనుమకొండ ఇన్ఛార్జ్ డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు వెంకట్రెడ్డి. ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి. హనుమకొండ పట్టణం కొత్తూరు జెండాకు చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ గత నెలలో తన స్కూల్ రెన్యువల్ కొరకు హనుమకొండ డిఈఓ ఆఫీసులో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అట్టి అప్లికేషన్ మీద హనుమకొండ ఎంఈఓ గారు రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన తర్వాత కూడా పర్మిషన్ రాకపోయేసరికి ఆ సంబంధిత కరస్పాండెంట్ డిఈఓ హనుమకొండ ఆఫీస్కు వెళ్ళి కన్సర్న్ సెక్షన్ క్లర్కులైనటువంటి గౌసు తర్వాత మనోజ్లను కలిసి విచారించగా ఇట్టి ఫైల్ను క్లియర్ చేయాలంటే ఇన్ఛార్జి డిఈఓ గారు వెంకట్రెడ్డి అడిషనల్ కలెక్టర్ గారు ₹1,00,000 లంచం అడుగుతున్నాడు. అది ఇస్తేనే ఈ ఫైల్ క్లియర్ అవుతుందని చెప్పడంతో నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను, 60,000 రూపాయలకు సారు ఒప్పుకున్నాడు, మీరు 60,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పాడు. 60,000 రూపాయలు కూడా ఇవ్వడం నాతో కాదు అని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర వెళ్ళి అడగగా, సరే నువ్వు కొంచెం తగ్గించి ఇవ్వు పో, నీ పని చేసి పెడతారు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. వారు చెప్పిన ప్రకారంగా ఈరోజు డబ్బులు తీసుకొని డిఈఓ ఆఫీసు హనుమకొండకు వెళ్ళగా అక్కడ గౌసు లేకుండా మనోజ్ అనే ఇంకో క్లర్క్ ఉన్నాడు. అయితే ఆ మనోజ్ ఏం చేసిండు, అడిషనల్ కలెక్టర్ గారి వద్దకు వచ్చి కన్ఫర్మ్ చేసుకొని డబ్బులు ఇంటిగ్రేటెడ్ హనుమకొండ ఆఫీసు వెనకాల సీసీ కెమెరాస్ పనిచేయ ప్లేస్లో తీసుకువెళ్ళి 60,000 రూపాయలు తీసుకున్నాడు. ఈ 60,000 రూపాయలు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. తీసుకొని వచ్చి మళ్ళీ కన్ఫ్రంటేషన్ కూడా అడిషనల్ కలెక్టర్ గారితో చేయడం జరిగింది. వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ గారు మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు 2008లో నల్గొండలో బుక్ అయింది. అలాగే జనగామ ఆర్డీఓగా పనిచేసినప్పుడు కూడా ఔటర్ రింగ్ ల్యాండ్ అక్విజిషన్లో కూడా దాంట్లో ఆరోపణలు కూడా ఉన్నాయి.